Yeah. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు సంథింగ్. యా సో నార్మల్గా అంటే ఓకే ఓకే ఆఫ్టర్ ద క్లాస్ విల్ డిస్కస్. సో రికార్డింగ్ వాజ్ స్టార్టెడ్. ఓకే, విల్ కమ్ టు ది ఓకే స్క్రీన్ షేర్ చేయలేదు. సో సెట్స్ అండ్ హ్యాష్ మ్యాప్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు ఇస్తాను. సో వాట్ ఈస్ సెట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్ గా సెట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్ దెన్ ఎరే లిస్ట్. అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఎరే లిస్ట్ లో ఎలా అయితే యాడ్ చేస్తామో, ఎరే లిస్ట్ లో ఎలా అయితే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో, సేమ్ యాడ్ కానీ రిమూవ్ కానీ కంప్లీట్లీ సేమ్. బట్ సెట్ కంటూ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇది చాలా ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. సెట్స్ అనేది చాలా ఎక్కువ యూస్ చేస్తాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో సెట్స్ కూడా ఏంటంటే యూటిల్ ప్యాకేజ్ లోనే ఉంది. సారీ, సో సెట్ కూడా ఇంపోర్ట్ java.util.set. సో నార్మల్ గా ప్రోగ్రామ్ మనం హ్యాష్ సెట్ అని రాస్తాం. నార్మల్ గా పిలిచేది సెట్ అని పిలిచిన ద ప్రోగ్రామ్ వి విల్ రైట్ అనే హ్యాష్ సెట్. సో ఇంపోర్ట్ java.util.hashset. సో నార్మల్ గా ఇక్కడ లిస్ట్ ఎలాగో అలా సెట్ అనమాట. ఎరే లిస్ట్ ఎలాగో అలా హ్యాష్ సెట్ అనమాట. సో ఈ మీకు నేను చెప్తాను లిస్ట్ కి ఎరే లిస్ట్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, సెట్ కి హ్యాష్ సెట్ కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ మీకు ఇంటర్ఫేసెస్ యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో మీకు ఇంటర్ఫేసెస్ అండ్ ఊప్స్ వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ఇట్స్ గివింగ్ బిట్ కన్ఫ్యూజన్. సో నార్మల్ గా ఒక సెట్ ని క్రియేట్ చేసే విధానం కూడా హ్యాష్ సెట్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్ ఇంటిజర్. యువర్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అంటే, సో జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఎ సెట్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. సో దీన్ని ఇంకో విధానం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఇస్ ది ఫస్ట్ వే. ద సెకండ్ వే వాజ్ సెట్ ఇంటిజర్ ఈక్వల్ టు, అక్కడ ఆబ్జెక్ట్ నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, న్యూ హ్యాష్ సెట్. మనం ఈ రెండు విధానాలలో ఏ విధానంలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో నౌ అసలు ఈ హ్యాష్ సెట్ అంటే ఎందుకు? సో ఇప్పుడు మనకి ఎరే లిస్ట్ లో ఏంటి అంటే, మొత్తం మనం ఏ వాల్యూ ఇచ్చినా తీసేసుకుంటుంది కదా. ఫర్ సపోజ్ నేను ఎరే లిస్ట్ లో 1 ని 10 టైమ్స్ యాడ్ చేశాను, తీసుకుంటూ ఆ 1 10 టైమ్స్ ఎరే లిస్ట్ లో ప్రజెంట్ అయి ఉంటుందా ఉండదా? ఉంటుంది ఆల్వేస్లీ. సో బట్ హ్యాష్ సెట్ కి వచ్చేసరికి ఒక వాల్యూ ఒక్కసారే తీసుకుంటది. సో అరే లిస్ట్ కి హ్యాష్ సెట్ కి ఉన్న మోస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, హ్యాష్ సెట్ అనేది ఇది ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఉంటుంది. విల్ నాట్ అలో ఎనీ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ ని హ్యాష్ సెట్ అనేది అలో చేయదు. అండ్ నెక్స్ట్ నేను అరే లిస్ట్ లో సో 11 22 33 85 60 ఈ నెంబర్స్ ఇచ్చాను. నేను ఏ ఆర్డర్ లో ఇచ్చానో అదే ఆర్డర్ లో ఉంటాయా? ఆర్డర్ ఏమన్నా మిస్ అవుద్దా అరే లిస్ట్ లో? అంటే ఫస్ట్ ఎలిమెంట్ 11, సెకండ్ ఎలిమెంట్ 22, థర్డ్ ఎలిమెంట్ 33 అలాగే ఉంటుందా? ఆర్డర్ ఏమన్నా మారుతుందా?
సేమ్ ఆర్డర్. ఆల్వేస్లీ సేమ్ ఆర్డర్. సో హ్యాష్ సెట్లో ఏంటంటే it will not save in insertion order, not save values in insertion order. అండ్ ఏ ఆర్డర్ లో ఉంటాయో వీ డోంట్ నో. అంటే నేను ఫస్ట్ 22 ఇన్సర్ట్ చేశాను కాబట్టి 22 ఉంటుందా అంటే ఇట్స్ ఎ నో గ్యారంటీ. అంటే మనం సేవ్ చేసింది ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు, ఏ ఇండెక్స్ అయినా స్టోర్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందో ఇప్పుడు ఏ ఆర్డర్ లో ఉంటుందో తెలియదు అన్నప్పుడు? అది ఆర్డర్, మనం దాన్ని ఆర్డర్ పెట్టుకోవడానికి ఫంక్షన్ ఉంది. ఆర్డర్ పెట్టుకోవడానికి ఏ ఫంక్షన్ ఉండదు. సో నార్మల్ గా ఈవెన్ మనం సార్ట్ కూడా చేయలేం. అరే లిస్ట్ ని సార్ట్ చేయగలం కానీ హ్యాష్ సెట్ ని సార్ట్ చేయలేం. సో ఇప్పుడు హ్యాష్ సెట్ గురించి మర్చిపోండి, హ్యాష్ మ్యాప్ గురించి మర్చిపోండి. నో పృథ్వీ, నో అసెండింగ్, నో డిసెండింగ్, అవి ఏ ఆర్డర్ లో ఉంటాయో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు హ్యాష్ సెట్ గురించి, హ్యాష్ మ్యాప్ గురించి, అన్నిటి గురించి మర్చిపోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ టాపిక్, హ్యాషింగ్. ఒకవేళ అర్థం కాకపోతే లిమిట్. సో డేటా టైప్స్ చెప్పినప్పుడు ఎలా అయితే నేను బైనరీ నెంబర్స్ గురించి చెప్పానో, సో హ్యాష్ సెట్ హ్యాష్ మ్యాప్ గురించి చెప్తున్నప్పుడు దాని హిస్టరీ ఎలా వచ్చింది అనడానికి ఒక హ్యాషింగ్ టెక్నిక్ ఉంది. ఫర్ సపోజ్ బేసిక్ గా కంప్యూటర్ సైన్సిస్ట్ ఏం చేశారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 ఎలిమెంట్స్ నుంచి, అంటే 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక నెంబర్ ని సెర్చ్ చేయడం ఈజీయా డిఫికల్టా? ఈజీ. 100 ఉంటే సో 1000 ఉంటే, 10,000 ఉంటే, 10 lakhs ఉంటే, 1 crore ఉంటే, 10 crores ఉంటే, 100 crores ఉంటే, 1000 crores ఉంటే, సో ఏమవుతుంది అంటే ఇప్పుడు జీమెయిల్ అకౌంట్స్ కొన్ని నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ అకౌంట్ నుంచి లాస్ట్ అకౌంట్ వరకు ఇదా 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 అని చెక్ చేసుకుంటాకి వెళ్తే, సో ముందు ఎవరు వాడరు జీమెయిల్, లాగిన్ అవుతాకే సో ఈజీగా పట్టేస్తుంది 10 to 20 minutes అన్నిటిని చెక్ చేయాలి అంటే. నౌ దీన్ని ఈజీ చేయడానికి వెరీ ఓల్డ్, ఎప్పుడో 70s or 80s లో హ్యాషింగ్ అనే ఒక టెక్నిక్ ని తీసుకొచ్చారు. హ్యాషింగ్ అనే టెక్నిక్ ఏం చేస్తుంది అంటే 0 1 2 3 4 5 ఫర్ సపోజ్ ఒక హ్యాష్ కీని పెడతారనమాట. హ్యాష్ కీ, నా హ్యాష్ కి 5 అనుకోండి, 0 to 4 ఇలా ఉంటుంది చూడండి. హ్యాష్ కి 5 తో ఒక హ్యాషింగ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడండి. ఏదైనా ఒక డేటాని దాని నెంబర్ ఫార్మాట్ లోకి మార్చుకునో ఏదోటి, ఫర్ సపోజ్ నెంబర్స్ తోనే చూద్దాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు 22ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. 22 మాడ్యూల్ 5 ఏమొస్తుంది? 2. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గర 22ని స్టోర్ చేస్తారు. సో ఇప్పుడు 32 మాడ్యూల్ 5 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ? మళ్ళీ 2 వస్తుంది. సో ఇప్పుడు అలా కాదు, 37 మాడ్యూల్ 5 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది? అగైన్ 2. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 32ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ 5 బాక్సులు వేసేసి 5 6 7 8 9 ఇలా వేసేసి మళ్ళీ ఇక్కడ స్టోర్ చేస్తారు 32ని. సో మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ ఫిల్ అయిపోయింది, ఇక్కడ ఫిల్ అయిపోయింది, 22 ఇక్కడికి వచ్చేసింది, 32 ఇక్కడికి వచ్చేసింది. సో మళ్ళీ 37కి 2 వచ్చింది. 2 దగ్గర చెక్ చేసుకుంటది, 6 దగ్గర చెక్ చేసుకుంటది, మళ్ళీ ఏం చేద్ది? సో 10 11 దగ్గర చెక్ చేసుకుంటది అనమాట. మళ్ళీ ఓ 5 బాక్సెస్ వస్తాయి, 1 2 3 4 5. సో మళ్ళీ 10 11 12 13 14 ఇక్కడ
యా. సో మళ్ళీ ఏం చేసుకుంటది, ఈ 11 దగ్గర స్టోర్ చేసుకుంటది 37ని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, ఒక నెంబరు 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నేను 1,00,000 ఎలిమెంట్‌ని తీసుకోక్కర్లేదు. నా హాష్ కీ బట్టి ఇక్కడ నాకు 2 వచ్చిందనుకో, సో ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్‌ని చెక్ చేసుకుంటా ఎళ్తాను. అర్థమైందా కాన్సెప్ట్? 0 వచ్చిందనుకో, ఎవ్రీ 0 ఎలిమెంట్‌కి. ఇప్పుడు 1,00,000లో 1,00,000/5 అయిపోయినట్టేనా నా సెర్చ్? అంటే ఇప్పుడు నేను ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని నేను 100 సార్లు తిరగాల్సొచ్చింది అనుకో, ఇప్పుడేమవుద్ది? 100/5 టైమ్స్ తిరిగితే సరిపోతుంది. అంటే 20 టైమ్స్ చెకింగ్‌లో నాకు ఆ ఎలిమెంట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఎంతమందికి అసలు అర్థం కాలేదు? ఐ వాంట్ రెస్పాన్స్. మహేష్‌కి అర్థమైంది. రిమైనింగ్ పీపుల్? ఓకే. శ్రవణ్? పృథ్వీ బిట్ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. ఆ! సో నార్మల్‌గా ఫస్ట్ 5 బాక్సెసే క్రియేట్ చేస్తదా అని కాదు. సో నార్మల్‌గా ఇంకొక్కసారి క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో నా హాష్‌కి 5 ఉంది. ఇప్పుడేంటి అంటే నాకేమవుద్ది అంటే 5 ఇండెక్స్‌లని క్రియేట్ చేసేస్తది. అది అర్రే అవనివ్వండి, హాష్ మ్యాప్ ఏదైనా అవనివ్వండి. ఫర్ సపోజ్ అర్రేయే అనుకో. స్టోర్ చేసే డేటా స్ట్రక్చర్ ఏదైతే మనం వాడుతున్నామో అది ఏం చేద్దాయంటే 5 లొకేషన్స్ క్రియేట్ చేస్తది. 5 లొకేషన్స్ క్రియేట్ చేస్తది. ఇప్పుడు ఏ వాల్యూ అయినా సరే ఈ 5 లొకేషన్ మోడల్‌లోనే స్టోర్ అవుద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర 10 వచ్చిందనుకో, 10 మాడ్యూల్ 5 ఎంత? 0. 0 లొకేషన్ ఖాళీగా ఉందో లేదో చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని ఇక్కడ ఫిల్ అయిపోద్ది వచ్చి. ఖాళీగానే ఉంది. 10 ఇక్కడికొచ్చేద్ది. ఇప్పుడు 20 వచ్చిందనుకో, 20 మాడ్యూల్ 5 కూడా 0 ఏనా? మళ్ళీ 20 కూడా ఏం చేద్ది అంటే ఈ 0th లొకేషన్ కోసమే ఎళ్తది. 0th లొకేషన్ కోసం ఎళ్తే ఫిల్ అయిపోయి ఉంటది. ఫిల్ అయిపోతే ఇప్పుడు ఏం చేద్ది అంటే, ఒకటి ఫిల్ అయిపోగానే మళ్ళీ 5 బాక్సులు క్రియేట్ చేసేసుకుంటది. అర్థమైందా? అంటే ఒక రకంగా 0, 1, 2, 3, 4 అనే అర్థం. సో, ఇప్పుడు ఈ 0th ఉంది గదా! అంటే ఎవ్రీ 5 బాక్సుల్లో ఫస్ట్ బాక్స్ అన్నమాట. నెక్స్ట్ 5 బాక్సుల్లో ఫస్ట్ బాక్స్ ఖాళీగా ఉందో లేదో చెక్ చేసుకుంటది. ద బాక్స్ ఇన్ ద సెన్స్ లొకేషన్. ఇండెక్స్ అంటే నథింగ్ బట్ లొకేషనే. ఫస్ట్‌లో వేరియబుల్ అన్నా లొకేషనే అన్నమాట. సో, 20 ఇక్కడికొచ్చేద్ది. ఇక్కడ ఖాళీ లేకపోతే మళ్ళీ ఇంకో 5 బాక్సులు క్రియేట్ చేసుకుంటది. ఇక్కడికొచ్చేద్ది. ఇక్కడ స్టోర్ చేసుకుంటాకొచ్చేద్ది. ఇప్పుడేమైంది? సో, ఇప్పుడు నేను ఒక 100 ఎలిమెంట్లు సెర్చ్ చేస్తున్నప్పుడు నా యొక్క హాష్ ఫంక్షన్ దీన్నేమో హాష్ ఫంక్షన్ అంటాం. దీన్నేమో హాష్ కీ అంటాం. సో, నా హాష్ ఫంక్షన్ 0 వచ్చింది. ఈ 0 ఇండెక్స్‌లు ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంటే 0 బేస్డ్ ఇండెక్స్ అంటే 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ ఏమొస్తది 10 అర్థమైందా? నెక్స్ట్ 14 పృథ్వీ క్లియరా? అండ్ హర్ష? ఇప్పుడు 100 ఎలిమెంట్లు ఉందనుకో, ఇప్పుడు 0 నాకు హాష్ వాల్యూ 0 వస్తే 1లో ఉండదు. ఎందుకంటే ఇన్సర్షన్ అలా జరగలేదు. 2లో ఉండదు, 3లో ఉండదు, 4లో ఉండదు. అది పక్కా గ్యారంటీ. ఈటిల్లో మాత్రం ఉండదు. 0, 5, 10, 15, 20, 25, 30 ఈ లొకేషన్స్‌లోనే ఉంటది. ఇప్పుడు నాకు 100 వాల్యూస్ ఉన్నాయనుకోండి. 100/5 సెర్చెస్ చేత్తే అయిపోతుందా? 100 బాక్సులు చెక్ చేయక్కర్లేదు.
100/5 ఎట్ మ్యాక్స్ 25 బాక్సులు చెక్ చేస్తే అయిపోతుంది ఆ ఎలిమెంట్ ఉందో లేదో. క్లియర్? కీ 5కి రిమైండర్ ఎటువంటి పరిస్థితుల్లో 9 రాదు. 0-4 మాత్రమే వస్తాయి. హర్ష 2 టేబుల్‌తో మనం డివిజన్ చేస్తే రిమైండర్ 4, 5లో వస్తాయా? ఐదర్ 1 ఆర్ 0. మనం ఏదైనా ఒక నంబర్‌తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడు ఆ నంబర్ కన్నా ఒకటి తక్కువగానే వస్తది. ఆ నంబర్ కూడా రాదు. అది. సింపుల్. 9/9 అనుకోండి. సో, 0 వస్తది. ఇది 10కెళ్ళేసరికి మళ్ళీ ఏమవుద్ది? ఇది 10 అయిందనుకోండి. మళ్ళీ 1-9 దాటగానే మళ్ళీ రిమైండర్ 0 అయిపోద్ది. సో, ఏ టేబుల్ అయినా సరే ఇట్స్ ఏ సింపుల్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఎవరైనా కనిపెట్టగలరా? వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఈజీగా తెలుస్తుంది ఈ బోర్డుని చూస్తుంటే. చెప్పండి మహేష్. క్రియేట్ చేస్తుంది. వెరీ గుడ్. అవసరం ఉన్నా లేకపోయినా ఎన్ని బాక్సులు ఎంత మెమరీ వేస్టేజ్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఓన్లీ 5తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వచ్చే నెంబర్లు 10 వచ్చినాయి అనుకో. 10 లొకేషన్స్ సరిపోతాయి. ఇప్పుడు ఎన్ని లొకేషన్స్ తయారవుతాయి? 10 × 5 50 లొకేషన్స్. ఇందులో 10 నేను యూజ్ చేస్తున్నా. 40 లొకేషన్స్ ఎంప్టీ. అర్థమైందా? స్టోరేజ్ ఈస్ వెరీ గుడ్ పృథ్వీ. స్టోరేజ్ ఈస్ కంప్లీట్లీ వేస్టింగ్. ఇప్పుడు ఏదో చేద్దామని వెళ్ళారు, అది వర్కౌట్ అయింది, కానీ వేరేది పోయింది. కంప్యూటర్ సైన్స్ కోడింగ్ అంటే అలాగే ఉంటది. మీరు ప్రాజెక్ట్‌లకి వెళ్ళినప్పుడు ఒకటి ఫిక్స్ చేస్తే ఒకటి పోద్ది, ఒకటి ఫిక్స్ చేస్తే ఒకటి పోద్ది. సో, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి డబుల్ హ్యాషింగ్ అన్నారు. ఆ తర్వాత ప్రైమ్ నెంబర్‌తో చేసేది ప్రైమ్ హ్యాషింగ్ అని చాలా చాలా హ్యాషింగ్ టెక్నిక్స్ వచ్చారు. అంటే దీన్ని సింగిల్ హ్యాషింగ్ అంటారు. మొట్టమొదటి హ్యాషింగ్ టెక్నిక్ ఇలా డెవలప్ చేశారు. ఆ తర్వాత 1, 1, 1, 1 ఇలా ఎన్నో హ్యాషింగ్ టెక్నిక్స్ డెవలప్ అయిన తర్వాత సో, ఫైనల్‌గా జావా ఏం చేసుకున్నారంటే, సో, ఒక హ్యాషింగ్ టెక్నిక్‌ని తయారు చేసుకుంది. హాష్ కోడ్ అనే మెథడ్‌తో. సో, ఆ హ్యాషింగ్ టెక్నిక్ ఎలా తయారు చేసింది మనకనవసరం. జస్ట్ లీవ్ ఇట్ అబౌట్ ఇట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్‌ని తీసుకొని అది తయారు చేసింది. ఇప్పుడు హ్యాష్ సెట్ ఈస్ టూ మచ్ ఫాస్టర్. హ్యాష్ సెట్ అనేది చాలా ఫాస్ట్ అర్రే లిస్ట్ కంటే. ఇప్పుడు అది మొత్తం అర్రేని మొత్తం చెక్ చేసుకొని వాల్యూస్‌ని ఇవ్వదు. వితిన్ సింగిల్ డిజిట్‌లు ఇచ్చేది. ఫర్ సపోజ్ హ్యాష్ సెట్ ఇంటిజర్ సెట్ ఈక్వల్ టు న్యూ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కాన్సెప్ట్ చాలా ఈజీ. బట్ ఎలా డెవలప్ చేశారు అని తెలుసుకోవటమే కొంచెం డిఫికల్ట్. మామూలుగా హ్యాష్ సెట్ అంటే డూప్లికేట్స్‌ని అలౌ చేయదు. అంతే. డూప్లికేట్ వాల్యూస్‌ని ఇస్తే అది తీసుకోదు. అంతవరకు ఎవరైనా చెప్పారు. దట్స్ గుడ్. బట్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్‌లుగా డీప్ నేర్చుకోవాలంటే ఇప్పుడు చూడండి. సెట్ డాట్ యాడ్ ఆఫ్ 10. సెట్ డాట్ యాడ్ ఆఫ్ 11. సెట్ డాట్ యాడ్ ఆఫ్ 85. సెట్ డాట్ యాడ్ ఆఫ్ 22. సెట్ డాట్ యాడ్ ఆఫ్ 60. సో, ఇలా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేద్దంటే స్టోర్ చేసుకుంటది. ఏ ఆర్డర్‌లో స్టోర్ చేసుకుంటది అంటే ఏదో ఒక ఆర్డర్. నాకు కూడా తెలీదు. ఈవెన్ దానికి కూడా తెలీదు. 20-10 ఈ ఆర్డర్‌లో స్టోర్ చేసుకుందాం అనుకుందాం. అస్యూమింగ్. డు యూ థింక్ 11 ఈస్ ద ఫస్ట్ వాల్యూ? 11 ఫస్ట్ వాల్యూ అని అనుకుంటున్నారా హ్యాష్ సెట్‌లో? అనుకోవట్లేదా?
ఎగ్జాక్ట్లీ నో. ఎందుకు అంటే నో ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వాల్యూ కిందే ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవ్వడం ఫస్ట్ వాల్యూ కింద ప్రింట్ అవుతుంది ఫర్ లూప్ లో ప్రింట్ చేస్తే. బట్ అది ఫస్ట్ వాల్యూ ఏమాత్రం కాదు. ఎందుకు అంటే ఇట్ డస్ నాట్ షోర్ వాల్యూస్ ఆన్ ఇండెక్స్ బేసిస్. ఇండెక్స్ బేసిస్ లో స్టోర్ చేసుకోదు. 11 యొక్క ఇండెక్స్ ఎటువంటి పరిస్థితుల్లో 0 కాదు. ఇది ఏ బేస్ లో స్టోర్ చేసుకుంటది అంటే హ్యాష్ వాల్యూ. అది జావా కాలిక్యులేట్ చేద్దే మనకు అనవసరం. అర్థమైందా? త్రూ హ్యాష్ దాని హ్యాష్ వాల్యూ బట్టి మనకి ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. మరి ఇండెక్స్ లేవు కదా, ఎలా ప్రింట్ చేస్తాం? ఫర్ లూప్ ని ఎలా ప్రింట్ చేస్తాం అనే క్వశ్చన్ వచ్చిందా? సో ఇప్పుడు ఎరే లిస్ట్ అయితే లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ అంటున్నాం, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 0, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 1, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 2, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 3. సో మరి వీటి పరిస్థితి ఏంటి? హ్యాష్ సెట్ పరిస్థితి ఏంటి? అదేమో ఇండెక్స్లతో స్టోర్ అవుతుంది. దాని హ్యాష్ వాల్యూతో ఏదో ప్లేస్ లో స్టోర్ అవుద్ది, మనకు తెలియదు ఎక్కడ స్టోర్ అవుతుందో. అందుకే అది ఆర్డర్లో ఇవ్వదు. దాని హ్యాష్ వాల్యూ బట్టి మెమరీలో ఎక్కడో స్టోర్ అవుద్ది కాబట్టి ఆర్డర్లో రావు. ఇప్పుడు అర్థమైందా హ్యాష్ సెట్ ఎందుకు సార్టింగ్ చేయలేమో? ఎవ్రీవన్, ఇప్పుడు సార్టింగ్ చేస్తే ఏమవుద్ది? ఇండెక్స్ లో ఉన్నాయి మారుతున్నాయి అంతే కదా. ఇప్పుడు సార్టింగ్ చేస్తే ఏమవుద్ది? 0 ఇండెక్స్ ది 4th కి వెళ్తుంది, 4th ఇండెక్స్ 0 వస్తుంది. నువ్వు ఏ రకంగా పెట్టినా దాని హ్యాష్ వాల్యూ బట్టే స్టోర్ అవుద్ది. ఇది ముందు ఇది వెనకాల అని దానికే తెలియదు. నువ్వేంటి చెప్తావు ఆ ఆర్డర్ లో పెట్టు బాబు అని? సో దట్స్ వై దేర్ ఇస్ అ నో సార్టింగ్. ఇప్పుడు హ్యాష్ సెట్ ని ప్రింట్ చేసే విధానం ఏంటి అంటే ఫర్ ఈచ్ లూప్. దేర్ ఈజ్ అనదర్ లూప్ అవైలబుల్ ఇన్ ద జావా, ఫర్ ఈచ్ లూప్. సో నార్మల్ గా ఈ ఫర్ ఈచ్ లూప్స్ యాక్చువల్ గా ఎక్కడ ఎక్కువ వాడతారంటే జావా స్క్రిప్ట్, పైథాన్, ఆల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో యూజ్ చేసేదే. సో ఇది ఎరైస్ కి వాడచ్చు, ఎరై లిస్ట్ కి వాడచ్చు, అన్నిటికీ వాడచ్చు ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఏంటి అంటే ఫర్ ఇంటిజర్, ఫర్ సపోజ్ ఇక్కడ నమ్ అని పెట్టుకోండి, ఐ అని పెట్టుకోండి, సెట్ ఇలా పెట్టుకున్నారు అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నమ్. అంటే ఏమవుద్ది అంటే ఇండెక్స్ బేస్డ్ లా కాకుండా ఇది ఇటరేటర్ అని జావా ఇన్బిల్డ్ గా తయారు చేసుకుంటుంది. ఐ విల్ అడ్వాన్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ప్రస్తుతం అది పట్టించుకోవద్దు. ఈ సెట్ లో ఒక్కొక్క ఎలిమెంట్ ఈ నమ్ లోకి వస్తుంది అనమాట. అంటే సెట్ ఆఫ్ ఐ బదులు ఈ సెట్ ఆఫ్ ఐ ఇందులోకి ఏమవుతుంది అంటే ఈ నంబర్ లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ ఇండెక్స్ లో ఉండవు కాబట్టి మీకు అర్థం కావడానికి ఐ అన్నాను. బట్ దెర్ ఇస్ నో ఇండెక్సెస్. ఎంతమందికి అర్థమైంది? హ్యాష్ సెట్. సో ఎవ్రీవన్, ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హర్ష క్లియరా? సో సింపుల్ గా హ్యాష్ సెట్ ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ నేను ఈ 11, 85, 60, 22 అని ఇచ్చాను అనుకోండి. సో హర్ష, సో నార్మల్ గా ఇండెక్స్ బేస్డ్ ప్రింట్ అవ్వదు అనమాట, ఫర్ ఈచ్ లూప్ నే యూజ్ చేయాలి. సో ఫర్ ఈచ్ లూప్ అంటే ఏం చేద్దాం అంటే ఎంటైర్ సెట్, ఫర్ సపోజ్ నేను చూడు ఫర్ ఈచ్ లూప్ అర్థం కావడానికి నేను ఒక ఎర్రైనే ఫర్ ఈచ్ లూప్ లో తిప్పుతాను, నీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఇది ఎలాగా నేను చెప్తాను, బట్ అందరికి త్వరగానే అర్థమైపోయింది. 10, 20, 30, 40, 50. సో ఇప్పుడు ఈ అరైని తిప్పాలంటే ఏంటి? ఫర్ int I equal to 0, I less than a dot length I plus plus. So system dot out dot println a of I. ఇది క్లియర్ కదా హర్ష? యా. ఇప్పుడు దీన్ని ఫర్ ఈచ్ లూప్ లో మనం ఎలా రాయొచ్చు అంటే ఫర్ ఇంట్
ఇక్కడ ఐ అని పెట్టుకో, నమ్ అని పెట్టుకో, నీ ఇష్టం. నమ్ సెమీకాలన్ కాదు, కాలన్ ఇది. ఏ ఇలా పెట్టేసుకుని system.out.println నమ్. ఈ ఏ ఆఫ్ ఐ ఒక్కొక్క నెంబర్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఈచ్ లూప్ చూసుకుంటుంది అది. అర్థమైందా? ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు ఒక్కొక్క నెంబరు ఆ నమ్ అనే వేరియబుల్లోకి వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, చూడు ఎగ్జాక్ట్ గా అది ఏం చేస్తుంది అంటే, ఇన్బిల్డ్ గా ఫర్ లూప్ లాంటి ఒక ఇటరేటర్నే రాసుకుని ఇంట్ నమ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ system.out.println నమ్. అర్థమైందా? ఇది బ్యాక్గ్రౌండ్ లో చేసే ప్రాసెస్ ఇది. మన మీద బర్త్డే నేమ్ అంటే కొంచెం స్టైలిష్ గా రాసినట్టు ఉంటది, బట్ ఈ అరే లిస్ట్ హ్యాష్ సెట్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేశారు అది. బట్ దాన్నే అరేకి అరే లిస్ట్ లకు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది హర్ష? ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఈ నమ్మలోకి వెళ్తుంది అనమాట. అది ఎంతసేపు, అది దాని సైజ్ కూడా మనకు సంబంధం లేదు, దాని లెంత్ కూడా మనకు సంబంధం లేదు. అది కాలిక్యులేట్ చేసుకుంటది సైజులో, లెంత్ లో. సో నార్మల్ గా మోస్ట్లీ ప్రాజెక్ట్స్ లో ఫర్ ఈచ్ లూపే వాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్. ఎందుకంటే దే నో నీడ్ టు కేర్ అబౌట్ లెంత్, సైజ్. ఆ ఎరే లిస్ట్ కి సైజా లెంత్, స్ట్రింగ్ కి లెంత్ సైజా, ఈ కన్ఫ్యూజన్ ఉండవు అనమాట. మనం స్ట్రింగ్ ని క్యారెక్టర్ కింద మార్చలేము. ఫర్ స్ట్రింగ్ ఇట్ డజంట్ సపోర్ట్. ఓన్లీ స్ట్రింగ్ అరేకి సపోర్ట్ చేస్తుంది. ఎరే లిస్ట్, సెట్ ఇవన్నీ ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసి చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఇది హ్యాష్ సెట్ అయితే ఫర్ లూప్ లో ఎటువంటి పరిస్థితుల్లో రన్ చేయలేము, ఫర్ ఈచ్ నే వాడాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇండెక్స్ బేస్డ్. అది ఎవ్రీవన్, ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. అంటే మీరు సరదాగా ఇంతకు ముందు రాసిన అరే లిస్ట్ ప్రోగ్రామ్స్, అరే ప్రోగ్రామ్స్ ఫర్ ఈచ్ లూప్ కన్వర్ట్ చేసుకోండి, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలా అంటే, ఇప్పుడు హ్యాష్ సెట్ అవసరం దేనికి ఉంది, ఎందుకు ఉంది? మీరు ఒక కోడింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్ వాడి మనం ఏ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలం అన్నట్టు ఉండాలి. ఫర్ సపోజ్ నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి. సో నా ప్రాబ్లం ఏంటి అంటే, సో ఫర్ సపోజ్ నేను ఒక అరేని ఇస్తున్నాను మీకు. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎన్ అరే, సో ఈ అరేలో 10, 11, 22, 85, 85, 11. ఇప్పుడు నేను ఏమంటాను అంటే, హౌ మెనీ డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అని అడుగుతాను. హౌ మెనీ డూప్లికేట్ నెంబర్స్, అంటే ఎన్ని డూప్లికేట్ నెంబర్స్ ఉన్నాయి అందులో అని అడుగుతాను. సో యాక్చువల్ గా హ్యాష్ సెట్ ని మర్చిపోండి. మీరు ఎలా సాల్వ్ చేస్తారు ఈ క్వశ్చన్ అరేస్ లో? అరేని యూస్ చేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని అప్రోచ్ చెప్తారా? మీరు ఇంటర్వ్యూస్ లో అప్రోచ్ చెప్పేయాలి ముందే. అర్థమైందా? కోడింగ్ ఇస్ 10% ఓన్లీ, 90% ఈజ్ గెట్టింగ్ అప్రోచ్. మన బ్రెయిన్ లో ఉన్న ఒక థియరీని టైప్ చేయడమే కోడింగ్. ఆ థియరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 2 ఫర్ లూపులు రాసుకుంటాం. సో ఇది ఐ, ఇది జే. ఏఆర్ ఆఫ్ ఐని అంటే దీంతో 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 కంపేర్ చేసి ఎక్కడైనా మ్యాచ్ అయితే ఆ ప్లేస్ లో -1 పెట్టుకుంటాం, ఇంకో అరేని తయారు చేసుకుని. సో -1 ఉంటే అది ఆల్రెడీ కాలిక్యులేట్ అయిపోయింది డూప్లికేట్ లో, దాన్ని మళ్ళీ కాలిక్యులేట్ చేయకు అని చెప్పుకుంటాం. ఇంతేనా? ఆల్రెడీ అరేస్ లో ఇలా దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, హౌ మెనీ పేర్స్, ఎన్ని పేర్స్ ఉన్నాయి అన్నది సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇలాంటిది. సో చూడండి, ఇప్పుడు
అంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 2 ఫర్ లూపులు రాస్తే ఏమవుతుంది అంటే ఫర్ i2 n ఇన్ ద సైజ్ ఫర్ j2 n అనుకోండి ఫర్ సపోజ్, అంతే కదా, n ఈజ్ అరే సైజ్. ఎట్ మాక్సిమం ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతున్నట్టు, మాక్సిమం తిరిగే ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతున్నట్టు? n టైమ్స్. ఎవ్రీవన్, ఇది మాత్రం ఎవరు చెప్పరు ఇలా ఈ కాన్సెప్ట్ ని. మీకు ఇక్కడ 2 into n. ఓకే, ఇంకా ఆన్సర్స్ పృథ్వీ, హర్ష. ఎన్నిసార్లు తిరుగుతుంది ఫర్ లూప్? n టైమ్స్. ఓకే, పృథ్వీ. ఓకే, శ్రవణ్. ఓకే, n టైమ్స్. ఓకే, శ్రవణ్ ఈస్ గివెన్ ఏ రైట్ ఆన్సర్. చూడండి, ఇది ఒకసారి తిరుగుతుంది. ఫర్ సపోజ్ నా n ఈక్వల్ టు 5 అనుకోండి, ఇది ఒకసారి తిరుగుతుంది. ఈ జే లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది ఇది ఒకసారి తిరిగినప్పుడు? 5 అనుకోండి, 5 టైమ్స్ తిరుగుతుంది. ఇది మళ్ళీ రెండోసారి తిరుగుతుంది. జే మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతుంది? పృథ్వీ. 5 టైమ్స్ తిరుగుతుంది. మళ్ళీ ఇది మూడోసారి తిరుగుతుంది. మళ్ళీ ఇది 5 సార్లు తిరుగుతుంది. నాలుగోసారి తిరుగుతుంది, 5 సార్లు తిరుగుతుంది. ఐదోసారి తిరుగుతుంది, 5 సార్లు తిరుగుతుంది. ఇంకా ఆరోసారి తిరగదు. నా n 5 కాబట్టి 5 సార్లే తిరుగుతుంది. సో ఇప్పుడు ఎంత? 5 into 5 into 5 into 5 అంటే n into n. అర్థమైందా? హౌ మెనీ టైమ్స్ యువర్ లూప్ రిపీట్స్ అని ఏ ఇంటర్వ్యూలోనైనా అడిగితే ప్రతి లూప్ ఎన్నిసార్లు తిరుగుతుందో కాదు, హైయెస్ట్ తిరిగే లూప్ ని చెప్తే ఇనఫ్. దాన్నే టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యే టైం అంటారు అనమాట దాన్ని. బట్ డోంట్ గెట్ ఇన్ టు ద టైం కాంప్లెక్సిటీ. వాటి గురించి డిస్కస్ చేస్తాము అంటే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అది అవసరం లేదు మనకి. సో ఇప్పుడు అసలు ఒక ఇంటర్వ్యూలో నార్మల్ గా నీ ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే మాక్సిమం తిరిగే లూప్ గురించి చెప్పాలంటే, మాక్సిమం తిరిగే లూప్ ఏంటి, అది ఎన్నిసార్లు తిరుగుతుంది. అండ్ మీరు 5, 10 అలా చెప్పకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద మ్యాథమెటికల్ ఫామ్, అంటే n ఫామ్ లో చెప్పాలి. n into n కానీ n స్క్వేర్ కానీ, n స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ n into n, 2n 2 into n అని కానీ n అని కానీ ఇలాగే చెప్పాలి. ఓకే, ఇప్పుడు బేసిక్ గా మనకి హ్యాష్ సెట్ అనేది కానీ హ్యాష్ మ్యాప్ అని కానీ ఈ తర్వాత వచ్చే కాన్సెప్ట్లన్నీ ఎలాంటి ప్లేసెస్ లో వాడాలి అని తెలియాలన్నమాట. ఇప్పుడు వరకు ఏంటంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ వచ్చింది, ఏంటి ఎరైస్ యూస్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, స్ట్రింగ్స్ యూస్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని ఎక్కడ వాడాలి అని చూడండి. ఇప్పుడు నేను ఒక హ్యాష్ సెట్ ని ఓపెన్ చేసి సెట్ అని రాస్తాను. యూ కెన్ రైట్ లైక్ దిస్ యాజ్ set equal to new hash set for int num. ఇది ఏ అనుకోండి, ఫర్ ఈచ్ వాడతాను. set డాట్ యాడ్ num యాడ్ చేస్తాను. సో ఇప్పుడు డూప్లికేట్స్ ఎలిమెంట్స్ వెళ్తాయా సెట్ లోకి? సెట్ లోకి డూప్లికేట్స్ ఎలిమెంట్ వెళ్తాయా వెళ్ళవా? నో, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి చెప్పేయగలరా సింగిల్ ఫార్ములాతో? ఎవరికైనా వచ్చిందా థాట్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాష్ సెట్. అంటే హ్యాష్ సెట్ ని ఎక్కడ వాడుకోవాలి అని తెలియడం. అండ్ ఇద్దరే చెప్పారు, ఒకరు థమ్ సింబల్ ఇచ్చారు, ఒక లెస్ అన్నారు. మిగిలిన వాళ్ళు? ఓకే పృథ్వీ.
సో ఎవరైనా రాస్తారా ప్రాబ్లం? ఏం లేదు. సో ఇంటూ డిఫరెన్స్ లేకపోతే ఇంటూ డూప్లికేట్ ఒక వేరియబుల్ ఇచ్చుకోండి. మనం ఏం చేయాలి? ఏ డాట్ లెంత్ మైనస్ సెట్ డాట్ సైజ్. సారీ, లెంత్ లోంచి సైజుని తీసేస్తే వస్తుందా? అంతే. అంతే కదా, అర్థమైందా? ఇప్పుడు యాసెట్లో ఏముంటాయి? ఈ 85 ఉండదు, ఈ 85 ఉండదు, ఈ 11 ఉండదు, 3 ఎలిమెంట్లు ఉండవు. సో ఇది బిగ్గర్ కాబట్టి ఇందులోంచి తీసేస్తే రిమైనింగ్ నెంబర్ వచ్చేద్ది. అంతే, సింపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ యూనిక్ ఎలిమెంట్స్ కావాలనుకోండి, అంటే ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏ డాట్ లెంత్ ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయో మనకు తెలిస్తే వాటిని మైనస్ చేసేస్తే యూనిక్ ఎలిమెంట్స్ కూడా వచ్చేసింది. సో అంటే ఇప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత? అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పండి? సైజ్ ఆఫ్ ది సెట్ కాదు, సైజ్ ఆఫ్ ది ఎరే. ఎరేని కదా ఇటరేట్ చేస్తున్నా, విచ్ మీన్స్ n టైమ్స్. n ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఎరే. అంతే. ఓ ఓకే 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 శ్రవణ్. సో ఇది కూడా అవసరం లేదు. శ్రవణ్ ఏమన్నాడు అంటే వెరీ గుడ్. యూనిక్ ఎలిమెంట్స్ కావాలి అంటే ఎందుకు మళ్ళీ ఇంకో ఫార్ములాని వేస్ట్ చేయడం? నైస్. సెట్ డాట్ సైజ్. నైస్. దట్ వాస్ ద గుడ్ థింకింగ్. ఎస్, అన్ని యూనిక్ ఉంటాయి. ఆ సైజ్ చెప్తే ఎన్ని యూనిక్ ఉన్నాయో తెలిసిపోతుంది. గుడ్ థింగ్. ఇదే కావాలి కోడింగ్ కి. గుడ్ థింకింగ్. నైస్ థింకింగ్ శ్రవణ్. సో సింపుల్. సో అందులో అన్ని యూనిక్కే ఉంటాయి కాబట్టి సెట్ డాట్ సైజ్ అంటే యూనిక్ వచ్చేస్తుంది. మళ్ళీ అన్నెసరీగా ఇంకో ఫార్ములా ఎక్కల్లా. సో ఇప్పటి నుంచి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఎలాంటి కాన్సెప్ట్స్ వాడాలి అనేది తెలుసుకుంటారు. అంటే మీకు ఒక కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, అంటే ఇక్కడి నుంచి మెథడ్స్ గాని, అరేస్ గాని ఇయన్నీ మీకు క్లియర్‌గా వచ్చేసి ఉండాలి అరే లిస్ట్ వరకు. హాష్ సెట్ దగ్గర నుంచి నెక్స్ట్ హాష్ మ్యాప్, ఊప్స్ ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్‌లో గాని, లేకపోతే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌లో గాని, మనం యాక్చువల్ వర్కింగ్‌లో గాని, ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయాలి. అంటే నాకు డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఎన్ని యూనిక్‌గా ఉన్నాయో కావాలి. ఇమ్మీడియేట్‌గా మనం సెట్‌కెళ్ళిపోవాలి. అండ్ సెట్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్. అర్థమైందా? ఎవరీవన్ క్లియర్ అబౌట్ సెట్? సో హాష్ మ్యాప్ ఇంట్రడక్షన్ అన్నాను. హాష్ మ్యాప్ ఇంట్రడక్షన్ నథింగ్ బట్ దిస్ హాషింగ్ ఓన్లీ. ఇన్ నెక్స్ట్ క్లాస్ మోస్ట్‌లీ టుమారోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఇట్స్ నాట్ ఎ బిగ్గర్, ఇది పెద్ద మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా కాదు. ఇది ఒక కాన్సెప్ట్ అంతే. ఎక్కడ యూజ్ చేయాలో ఒక 2, 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. లెట్ మీ షేర్ మై స్క్రీన్. యాహ్! సో సింపుల్‌గా హాష్ సెట్‌లో రెండే ప్రాబ్లమ్స్ ఇచ్చాను. కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. నాకు ఓన్లీ యూనిక్ ఉన్న స్ట్రింగ్సే ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ నంబర్ యూనిక్ సమ్. అంటే నేను సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాను. అందులో డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ నంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఏం లేదు. ఈ అరేని రీడ్ చేసి అరేని ఒక సెట్‌లోకి యాడ్ చేసి ఆ సెట్‌ని ప్రింట్ చేస్తే అయిపోతుంది 2 ప్రాబ్లమ్స్‌లో. ఓకేనా? ఐ హావెంట్ ఇంక్లూడెడ్ మోర్ ప్రాబ్లమ్స్ హియర్. ఇది ఒక కాన్సెప్ట్ సెట్ అనేది. ఈ కాన్సెప్ట్‌ని ఇలాంటి యూనిక్ అంటే నాకు డూప్లికేట్స్ వద్దు అని ఎప్పుడు రిక్వైర్మెంట్ వచ్చినా మనం సెట్ దగ్గరికెళ్ళాలనమాట. సో నెక్స్ట్ హాష్ మ్యాప్ టుమారోనే చెప్పేస్తాను ఈ కాన్సెప్ట్. మీకు అరే లిస్టు, దిస్ హాష్ సెట్ ఈ 2 క్లాసెస్ ఎట్ ఎనీ కాస్ట్ లాగిన్స్ క్రియేట్ చేసేసాను. ఈ క్లాసెస్ అప్డేట్ చేసి క్లౌడ్‌లో హోస్ట్ చేయాలి అంతే ఈ లాగిన్స్‌ని. ఓకేనా?